పార్వతీపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీను ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పేరు మీద పట్టాదారు పాస్బుక్ పై బీసీడీ అని ఉండడంపై హల్చల్ చేశారు. పట్టణంలోని బిల్లబందలో భూమి మాజీ ఎమ్మెల్యే జోగారావు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని, మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సందీప్ కబ్జాలకు పాల్పడ్డాడని అన్నారు. ప్రజాప్రతినిధి అయి ఉండి కబ్జాలు చేసిన జోగారావుపై చర్యలు చేపట్టాలన్నారు. అలజంగి జోగారావు ఎస్సీ అయితే బీసీడీ అని పట్టాదారు పాస్బుక్ మీద ఉండడం విడ్డూరమన్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో కబ్జాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీటన్నిటిపైన పెద్ద రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఇందులో హస్తాలు ఉన్నాయి. అన్ని పార్టీల మధ్యతరగతి నాయకులు అందరూ కూడా వీటి హస్తాల్లో ఉన్నాయి. వీటిని బయట పెట్టండి, లేదంటే ఈవేళ నుండి పార్వతీపురంలో దొరికినోడికి దొరికినట్టుగా కబ్జాలు చేసుకుని బతుక్కోండి. మీకు సిగ్గు ఉంటే వీటన్నిటిపైన, అసలు చెరువులు కబ్జా చేసిన వాటిపైన ఈవేళ ప్రజలందరూ కూడా నిలబడి, ప్రజానాయకులందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు కూడా సిగ్గుపడి ఈవేళ ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో వాడి మీద వీడి మీద వాడు, పేపర్లో రాయించుకోవడం, పేపర్లో ఉంచడాలు, ఇవన్నీ కూడా దుశ్చర్య. నిజంగా మీకు సిగ్గుండి, పట్టుదల ఉండి, కసి ఉంటే, చెరువులు కాపాడదాం అనుకుంటే, ప్రజలకు మేలు చేద్దాం అనుకుంటే, వాటిపైన నేరుగా ఎవరి పేరు డాక్యుమెంట్లు ఉన్నాయో, ఏ రియల్ ఎస్టేటర్లు అందులో దూరారో వాళ్ళందరూ కూడా ఈవేళ వాటిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పే పరిస్థితి తేవాలి. అంటే యంత్రాంగం ఖచ్చితంగా పనిచేయాలి. వీటిపైన కలెక్టర్ గారికి కూడా పర్సనల్గా కలిసి మెమోరాండం ఇస్తాం. ఈ బిల్లబంద, దేవుని బంద తేల్చితే లంకిల చెరువు కూడా తేల్చుతుంది. అందులో అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అలాగే ఇది నెపం అదే నెపం అని చెప్పి ఎవరికి దోచినట్టుగా వాళ్ళు ఈవేళ భూమిని, లంకిలపై చెరువులో కూడా భూమిని కబ్జా చేసుకొని ఈవేళ ఎంతోమంది అనుభవిస్తున్నారు. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా ఈవేళ యంత్రాంగం పనిచేయాలని, ఈవేళ కూటమి ప్రభుత్వం తరఫున మేము కూడా వాటికి సపోర్ట్గా ఉంటామని మా ఎమ్మెల్యే గారు ముందే చెప్పారు. ఖచ్చితంగా వీటన్నిటిపైన కార్యాచరణ చేస్తాం. వీటన్నిటి కబ్జాలపైన మేము రుజువు చేసి ప్రజలకి ఈవేళ ఏవైతే చెరువులు కబ్జాయో వాటిని తిరిగి అప్పచెప్తామని చెప్పడం జరిగింది గత ఎన్నికల్లో. వీటిపైన ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు విశ్వాసంతో ఉన్నారు. ఈ పని చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే అలజంగి జోగారు ఈవేళ బీసీడీ అని ఎలాగ పాస్ పుస్తకం వచ్చిందో దీనిపైన కూడా ఇవాళ ఎంక్వైరీ చేయాలి. సంబంధిత నేరగాళ్ళు ఎవరైతే దీనికి ప్రోత్సహించారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలజంగి జోగారు బీసీడీ అయితే నిన్న ఎమ్మెల్యేగా ఎస్సీ సర్టిఫికేట్ మీద ఎలాగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, వీటిపైన ఆయన కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయనకు కూడా కోరుతున్నాం.